మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ అభిలాష్ గారు రచించిన కాగితంలో కాకి. ఒక చక్కని కథని వినేద్దామండి. ఒక పెంకుటింటి అరుగుపై కూర్చొని తీపి బూందీ తింటున్నాడు ఒక పిల్లాడు. పొట్లంలో ఉన్నవి తినేసి ఖాళీ పొట్లం ఉండ చుట్టి విసిరేశాడు. ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకొని వెళ్లి ఒక గోడపై వాలింది. కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. 2 మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి. ఆనందంతో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి. అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది. కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో బూరెం లాగింది. అది రాలేదు. మరోసారి ప్రయత్నించింది అమాయకంగా. దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది. అది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది. ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీద ఉన్న ఒక కాకి చూసింది. కాకి తెలివి తక్కువతనానికి నవ్వుకుంది. ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా. మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి. ఉత్తుత్తి బూరె కోసం కాకిపాట్లు తలుచుకొని మళ్లీ నవ్వింది. మూడో కాకి ఈ విషయం ఇంకో కాకి చెప్పింది. అయినా కాకి నోట్లో బూరెలు లాక్కోవడం తప్పు కదా అంటూ ముగించింది. తన వర్ణనలో కాగితంలో కాకి చిత్రం అనే ముక్క చేర్చలేదు. ఆ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకున్నది. తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడాను అంటూ మరో మాట చేర్చింది. ఈ కాకులు ఎగిరి పక్క చెట్లకు వెళ్లిపోయినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి. వాటితో ఓ కాకి అయితే కాకి కన్ను పొడిస్తే పాపం రక్తం కారిందట కూడాను అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది. మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్లి ఆ గోడపై రక్తపు చారికలు చూశాను అంటూ వాపోయింది. మరో కాకి నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది అంటూ చెప్పుకొని సానుభూతి పొందింది. అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడీ కాకిగా ముద్ర వేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి. ఇవేమీ ఎరగని మొదటి కాకి సాయంత్రం తన గూటికి చేరుకొని తోటి కాకులను స్నేహంగా చూసింది. అప్పటిదాకా గుసగుసలాడుతూ ఉన్న కాకులు చప్పున మాటలాపి ముభావంగా తలలు తిప్పుకున్నాయి. కాకికి ఏం అర్థం కాలేదు. 2 రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసులుతున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లిపోయింది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.